నేను నీ లెక్క కాదురా, మస్తు దిమాకుంది నాకు. గందుకే పోరి లెక్కలు కాక ఆంటీ లెక్కలు తిరుగుతున్నా. నా గుండె జిల్జిల్, నా గుల్ల గుల్ల జామ్, నా సుక్కు డార్లింగ్ ఉంటే నాకు అది తప్ప ఇంకెవ్వలొద్దు. అయ్యా నేనేదో చెప్తుంటే నడిమిట్లక సుక్కు కిక్కు అని దాన్ని తీసుకొస్తామైందిరా. కాకా నన్నేమైనాను, నా సుక్కునేమనకరా. అసలు దాన్ని ఎప్పుడైనా సగ్గా చూసినావారా? అది నడుస్తా అంటే నమస్కారం. రండి సుక్కక్క, మీకోసమే చూస్తున్నాం. లేట్ అయింది. ఏడసెల్లి ఢిల్లీకెళ్ళి గల్లీ దాకా అందరికి మనతోనే పనాయి. ఆళ్ళకి ఇళ్ళకి టైం ఇచ్చుకుంటూ వచ్చేసరికి జర లేట్ అయింది. ఏమనుకోకండ్రి. అబ్బో, నీ పలుకుబడి ఢిల్లీ దాకా పోయిందా అక్క? పోవాలే కదా సెల్లి. ఇంకా ఈ గల్లీలల్లా ఎప్పటిదాకా ఎదగాలిగా. మరి పనులు పలుకులు కులుకులు లేకపోతే పనులాడైతే సెల్లి. దాని లెక్క దాంది. సర్లే గాని అన్ని రెడీనా? రెడీ అక్క. ఈ రోజు మన మహిళా సంఘం చేసే కార్యక్రమం లేపుడు ఊడ్చుడు. అంటే ఇగో గిట్లా లేపాలే, ఇట్లా ఊడవాలే. స్వచ్ఛ భారత్ అన్నమాట. మనై సాఫ్గా నీట్ గా ఉంటేనే అందరూ మెచ్చుకుంటారు. అవునక్క, నాకు డౌట్. ఇవన్నీ చేస్తే మనకేమొస్తుంది? మన గురించి చాలా మందికి తెలవాల, జరంతా పాపులర్ కావాలనే. అప్పుడు పెద్దోళ్ళ గంటల పడతాం. ఈ ఊడ్చే తరీకాలో మన నజాకత్ కనిపించాలి. గప్పుడు పైనోళ్ల ఫోన్లు మన గుండెలల్లా మోగుతాయి. గప్పుడు మన పని సాఫీగా గీ రోడ్ లెక్క నడుస్తూనే ఉంటది. నువ్వు మస్తు హుషారక్క. నా హుషారు గిప్పుడేం చూసినావు సెల్లి? పోతా పోతా నీకే అర్థమవుతుంది. మరి లేటెందుకు, లేపుండ్రి. మన మీటింగ్లకి డబ్బులు ఇచ్చిన రారు, గింతమంది గుమ్ము కొట్టిండ్రు. ఈ సుకుమారి మన నియోజకవర్గంలో సంఘ సేవకురాలు సార్. ఈ సంఘ సేవకురాలి కథేందో చూడు. నేను చూసుకుంటాను సార్. పోనీ అప్పు